హాయ్ ఫ్రెండ్స్, పూర్వం రోజుల్లో రాజేష్ అనే ఒక గొప్ప ధనికుడు ఉండేవాడు. అతని దగ్గర కొన్ని కోట్ల సంపద ఉంది. దానితో పాటు కొన్ని నాణ్యాలు, బంగారు నాణ్యాలు ఉండేవి. అయినా అతనికి ఏదో అసంతృప్తి ఉండేది. ఎక్కడో ఏదో నేను మిస్ అవుతున్నాననే ఒక ఫీలింగ్ ఉండేది. అతని దగ్గర పనిచేసే ఒక తోటమాలిని చూస్తే అతనిని గమనిస్తూ ఉండేవాడు ఈ రాజేష్ అనే వ్యక్తి. అతను ఎంతసేపు ఆనందంగా తన పని తను చేసుకుంటూ ఎంతో హ్యాపీగా ఉండేవాడు. అతని దగ్గరున్న ఒక ఫ్రెండ్ని అడిగాడు, ఏంట్రా అతను అంత ఆనందంగా ఉన్నాడు, నాకేంటి అంత అసంతృప్తిగా ఉంది అని అడిగితే, సరే అని అతన్ని పిలిపించి అతనితో మాట్లాడితే అతను అన్నాడు, నాకు కొద్దిగా శాలరీ వస్తుంది, అందులో నేను తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు మరియు ఉండడానికి ఇల్లు, నాకంటూ ఒక ఆనందం ఉంటుంది అంటూ అతను అంటాడు. ఏదో ఉంది అని అతను అడుగుతారు ఆ తోటమాలిని. అడిగితే అతనేమంటాడు, లేదు నాకంటూ ఏం లేదు, అదే నా ఆనందం, అదే నా సంపద అని అంటాడు. అప్పుడు అతను వెళ్ళిపోతాడు. అతని రాజేష్ అనే వ్యక్తి దగ్గర ఉన్న ఫ్రెండ్ అంటాడు, ఇతనికి అలా అయితే 99 నాణ్యాల ఆట ఆడుదాం అంటాడు. వాళ్ళిద్దరూ ఆలోచించుకుని ఆ 99 నాణ్యాల బంగారు నాణ్యాల మూట తీసుకెళ్లి ఆ తోటమాలి ఇంటి ముందు వేసేస్తారు. పొద్దున్నే లేచి అతను చూస్తాడు, ఏమైంది, చూడగానే ఏదో మూట. త్వరగా తీసుకుని ఇంట్లోకి వచ్చేస్తాడు. ఏదో మూట ఉందని వాళ్ళ భార్యకి చెప్తాడు. ఓపెన్ చేసి చూస్తే నాణ్యాలు ఉన్నాయి, బంగారు నాణ్యాలు. చూడంగానే షాక్ అయిపోతారు. తర్వాత లెక్క పెడతారు, ఒక్కొక్కటి 99 వస్తాయి. ఏంటబ్బా 99 ఉన్నాయి అని మళ్ళీ లెక్కేస్తారు. నేను ఏమైనా తేడా వేసానా అని మళ్ళీ లెక్కేసి వేసితే మళ్ళీ 99 వస్తున్నాయి. మళ్ళీ అనుమానం వచ్చింది. సరే నువ్వు లెక్కే అని వాళ్ళ భార్యకి ఇస్తాడు. ఆమె కూడా లెక్కేసి మళ్ళీ మళ్ళీ 99 వస్తాయి. అరే ఇదేంటబ్బా అని, సరే బయట ఏమైనా పడిందేమోనని బయటికి వెళ్ళి చూస్తాడు. అటు వెళ్తాడు, ఇటు వెళ్తాడు, మొత్తం వెళ్తాడు, ఎక్కడా దొరకదు. సరే అని ఏమైందబ్బా అని దీనంగా ఇంట్లోకి వస్తాడు. సరే ఆ ఒక్కటి మనం సంపాదిద్దామనే ఆశ మొదలవుతుంది. ఆ ఒక్కటి పూర్తి చేసి ఆ 100 నాణ్యాలు మనం చేయాలని ఆశ మొదలవుతుంది. అప్పుడు అతను కష్టపడదాం అనుకుని మళ్ళీ అతను పనిలోకి వస్తాడు. ఆ రాజేష్ అనే వ్యక్తి అతనిని చూస్తాడు. ఏంటబ్బా ఈయనేంటి దిగులుగా ఉన్నాడు అనుకుంటారు. ఆట మొదలైందిలే అనుకుంటారు. అలాగే ఆ తోటమాలి మళ్ళీ దిగులుతో ఉండి నేను ఇప్పటికి సంపాదించలేనేమో అనే ఆసక్తి, ఆ తపన, ఆ ఫీలింగ్ అనేది ఎక్కువైపోతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యకి చెప్తాడు, నువ్వు కూడా పనిలోకి రా, ఇలా అయితే మనం ఆ నాణ్యం సాధించలేము అని. సరే నేను కూడా వస్తానండి అని ఇద్దరూ వచ్చి పని చేస్తారు. అయినా అది ఎక్కువ రోజులు సంపాదించి ఆ నాణ్యాన్ని సాధించాలి అనే తపన ఎక్కువయ్యి అతను టెన్షన్లో పడిపోతాడు. అతనికి అసంతృప్తి మొదలైపోతుంది. ఆ తోటమాలిని చూసి వాళ్ళు అనుకుంటారు, ఉన్న దాంట్లో ఆనందపడకుండా ఆ లేని దానికోసం కష్టపడుతున్నాడు, అందుకే అతను ఆనందం అనేది కోల్పోతున్నాడు అని రాజేష్ యొక్క ఫ్రెండ్ అంటాడు. చూడరా, వాడు కూడా నీలాగే ఆనందం లేకుండా అలా అయిపోయాడు. ఈ స్టోరీలో మనం ఏం నేర్చుకోవాలంటే, లేని దానికోసం కష్టపడాలి, సాధించాలనే తపన ఉండాలి. అంతేగాని లేని దానికోసం ఆరాటపడి ఉన్న దాంట్లో ఆనందపడకుండా బాధపడడం అంటే ఇంకా జీవితంలో మనం ఆనందం అనేది కోల్పోయినట్టే. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.